యూపీఏ హయాంలో దేశాన్ని ఊపేసినటువంటి కోల్ స్కామ్ ఫైల్ క్లోజ్ అయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన 2 ఏళ్ల తర్వాత కేసును మూసివేసింది సుప్రీంకోర్టు. బొగ్గు స్కామ్లో మన్మోహన్ పాత్ర లేదని గతంలో సిబిఐ ఇచ్చినటువంటి నివేదికను 11 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి సమన్ల ఉత్తర్వులను కొట్టేసింది సుప్రీంకోర్టు. తీర్పు వెల్లడించారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ మోహన్ల ధర్మాసనం. 2005లో ఒడిశాలోని తలబిరా 2 బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని కాగ్ నివేదికిచ్చింది. చివరకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేశారు. మచ్చలేని నాయకుడిగా జీవితం ముగించారు మన్మోహన్ సింగ్. ఆర్థికవేత్తగా, ప్రధానిగా విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంది మన్మోహన్ సింగ్. ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు మన్మోహన్. 1991లో ఆర్థిక మంత్రిగా దేశాన్ని కాపాడారు ఆయన. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. 2008లో ప్రపంచ మాంద్యాన్ని కూడా ఎదుర్కొని దేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత మన్మోహన్కే దక్కుతుంది. 2G స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్లో క్లీన్ చిట్ కూడా లభించింది. దీనికి సంబంధించి భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత రాజకీయ ఆర్థిక చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుల్లో ఒకరు. ఆయన పాలన నిర్ణయాలపై సానుకూల దృక్పథంతో పాటు తీవ్ర విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మన్మోహన్ సింగ్ సాధించినటువంటి గొప్ప విజయాలేంటి, ఆయన చేసినటువంటి మంచి పనులేంటి, ఒకసారి వాటికి సంబంధించి కూడా చూద్దాం. 1991 ఆర్థిక సంస్కరణలు, వీటిని పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆర్థిక వ్యవస్థని ఏ స్థాయిలో మన్మోహన్ సింగ్ పునర్నిర్మాణం చేపట్టారనేది ఇక్కడ పర్టికులర్గా చర్చ. 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. ఈ నేపథ్యంలో సంస్కరణలను చాలా వరకు కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా మన్మోహన్దే. అయితే పారిశ్రామిక రంగానికి ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనలను సవరించి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు ఆయన. ఇది నేటి భారత ఆర్థిక సమృద్ధికి పునాది వేసిందనే చెప్పాలి. అయితే ఇక్కడ చారిత్రాత్మక ఇండో-యుఎస్ అణు ఒప్పందం కూడా ఒక తోడ్పాటు అనే చెప్పాలి. అమెరికాతో 123 అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దీనివల్ల భారతదేశంపై ఉన్నటువంటి అణు ఆంక్షలు తొలగి పౌర అణుశక్తి వినియోగానికి మార్గం సుగమమైందనే చెప్పాలి. ఈ ఒప్పందం కోసం తన ప్రభుత్వం మనుగడనే పణంగా పెట్టి వెనుకడుగు వేయలేదు మన్మోహన్ సింగ్. అయితే విప్లవాత్మక చట్టాలు, సంక్షేమ పథకాలు కూడా అనేకం తీసుకొచ్చారు. గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని కల్పించేటువంటి చట్టాన్ని కూడా మన్మోహనే రూపకల్పన చేశారు. అలాగే సమాచార హక్కు చట్టం అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వంలో పారదర్శకత, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించేలా సామాన్య పౌరుడికి ఒక అధికారాన్ని మన్మోహన్ ఇచ్చారని చెప్పాలి. ఇది కూడా ఒక గొప్ప సంస్కరణే. అయితే విద్యా హక్కు చట్టం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను హక్కుగా మార్చినటువంటి ఘనత కూడా మన్మోహన్ సింగ్కి దక్కుతుంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి మాంద్యం తట్టుకోవడం కూడా మన్మోహన్ సింగ్ ఎదురులేని వ్యక్తిగా నిలిచారు. ఆ విషయంలో కూడా ఆయన ప్రధానిగా ఉన్నటువంటి కాలంలో 2004 నుంచి 2014 భారతదేశం ఏటా 8 కంటే ఎక్కువ సగటు జీడిపి వృద్ధి రేటునైతే నమోదు చేసింది. అది ఇప్పటికీ కూడా ఒక ట్రాక్ రికార్డుగా ఉంది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం దెబ్బకు అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా కుప్పకూలిపోయినప్పటికీ మన్మోహన్ సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్ల భారత్ ఆ సంక్షోభం నుండి త్వరగా బయటపడిందని చెప్పాలి. నిశ్శబ్ద విప్లవకారుడు మన్మోహన్ సింగ్. ఎక్కువగా ఆయన మాట్లాడటం కానీ లేకపోతే ఇతరత్ర అవి చేసేటువంటి వ్యక్తి కాదు, పని మాత్రమే చేసేటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్కి క్యాబినెట్లో కూడా పేరున్నటువంటి పరిస్థితి. దేశాన్ని గట్టెక్కించినటువంటి ఒక సంతకం గురించి కూడా పర్టికులర్గా ఈ సమయంలో మాట్లాడుకోవాలి. 1991 జూన్ నెల భారతదేశం చరిత్రలోనే అత్యంత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. దేశ ఖజానాలో కేవలం 2 వారాల దిగుమతులకు సరిపడా, అంటే సుమారుగా $1 బిలియన్. సో అంతవరకే విదేశీ మారక నిల్వలైతే మిగిలి ఉన్నటువంటి సిచ్యువేషన్. దేశం దివాళా తీసేటువంటి అంచున ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు అవి. అంతర్జాతీయ బ్యాంకుల నుండి రుణాలు పొందడానికి భారతదేశానికి చెందినటువంటి టన్నుల కొద్దీ బంగారాన్ని లండన్, స్విట్జర్లాండ్లకు విమానాల్లో కుదవబెట్టాల్సినటువంటి దుస్థితి కూడా అప్పట్లో ఏర్పడింది. అంటే ఏ స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్లిష్ట సమయంలో కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు పివి నరసింహారావు. ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది ఆయనకు, ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక మేధావి. ఆర్బీఐ మాజీ గవర్నర్గా కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటివి
అనేకం మన్మోహన్ సింగ్ సంస్కరణల్లో ఎంతో గొప్పవనే చెప్పాలి. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్, యూజీసీ చైర్మన్గా కూడా చేశారు. అర్ధరాత్రి వేళ నరసింహారావు ఆయనకు ఫోన్ చేసి రేపు ఉదయం మీరు భారత ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇది ఆయనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రంగా చెప్తారు. అది మొదట నమ్మలేకపోయారు మన్మోహన్. తర్వాత దేశాన్ని రక్షించే బాధ్యతను ఒక సవాలుగా స్వీకరించారని కూడా అప్పట్లో చాలామంది ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. అలాగే ఆ సమయంలో వచ్చినటువంటి చారిత్రాత్మక బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి కూడా మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. 1991 సంక్షోభాలన్నీ కూడా వరుసగా వస్తున్నటువంటి క్రమంలో ఒకదాని వెంట మరొకటి సంక్షోభాలు వస్తూ ఉంటే దాన్ని దాటుకొని ముందుకు వెళ్తూ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి తీరు కూడా పర్టికులర్గా అప్పట్లో చర్చనీయాంశమైంది. 1991 జూలై 24 పార్లమెంటు భావి భారత భాగ్యరేఖలను మార్చేటువంటి క్షణాల కోసం ఎదురుచూస్తోంది. మన్మోహన్ సింగ్ చేతిలో బడ్జెట్ ప్రతుల సూట్ కేసు అయితే ఉంది. ఆయన వేదికపై నిలబడి గంభీరంగా తన బడ్జెట్ ప్రసంగాన్ని అయితే ప్రారంభించారు. దశాబ్దాలుగా భారత పారిశ్రామిక రంగాన్ని ఊపిరాడకుండా చేస్తున్నటువంటి కఠినమైనటువంటి నియమాలు, లైసెన్స్ రాజ్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రవేశపెట్టినటువంటి విధానాలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి దేశానికి. తన ప్రసంగం ముగింపులో ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో రాసిన ఒక ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ఆయన అప్పట్లో చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా సమయం ఆసన్నమైన ఒక ఆలోచన ఆచరణలోకి రాకుండా ఆపలేదు. భారతదేశం ఒక ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే సమయం ఆసన్నమైంది. ఇది ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి మాట. ఇక సాధించినటువంటి విజయాలేంటి, మార్పు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మన్మోహన్ సింగ్ విషయంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ సంస్కరణలు మంత్రదండంలా పనిచేశాయనే ఆ సమయంలో అందరూ కూడా చర్చించుకున్నారు. దాని ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కుప్పకూలిపోయేటువంటి స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిందని చెప్పాలి. దేశంలోకి ఐటీ విప్లవం, ప్రైవేటు ఉద్యోగాలు, విదేశీ ఉత్పత్తులు, కొత్త టెక్నాలజీ వరదలా కొట్టుకొచ్చాయి. కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడి మధ్యతరగతిగా రూపాంతరం చెందారనే చెప్పాలి. అయితే ఆయన ఆడంబరం లేని జీవితం గడపటం, ఆయన వ్యక్తిత్వం కూడా దీనికి సంబంధించి వివాదాస్పదం కాకపోవడం కూడా ఎంతోమంది చర్చించుకునేవాళ్ళు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించిన ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చాలా నిరాడంబరంగానే ఉండేది. ఒకసారి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఒక విదేశీ పర్యటనలో విలేకరులు ఆయన్ను మీ రాజకీయ ప్రస్థానం గురించి మీరేమనుకుంటున్నారని అడిగారు. దానికి ఆయన చిరునవ్వుతో, నేను రాజకీయ నాయకుడిని కాను, అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన ఒక అధ్యాపకుడిని, నా దేశం కష్టాల్లో ఉన్నప్పుడు నా జ్ఞానంతో సేవ చేసే అవకాశం దక్కినందుకు ధన్యుణ్ణి అని ఒకే ఒక్క సమాధానంతో ఆయన ఇచ్చినటువంటి బదులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిర్ఘాంతపోయేలా చేసిందని చెప్పాలి. ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు, గంభీరమైనటువంటి ప్రసంగాలు లేకుండా కేవలం తన మేధస్సు, నిశ్శబ్ద శ్రమ, ఆత్మవిశ్వాసంతో ఒక దేశ భవిష్యత్తును మార్చివేసిన ధీశాలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనే చెప్పాలి. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. అప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయ ఆర్థిక విధానాలను పక్కన పెట్టి గ్లోబలైజేషన్, దానికి తగినట్లుగా విధానాలకు ఆయన శ్రీకారం చుట్టిన విధానం కూడా దేశ గతిని, భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయని చెప్పాలి.